ఎమ్మెల్యే సత్యప్రభ ఇంట్లో చేసిన ఐటీ సోదాల్లో 50 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. 2 రోజుల పాటు బెంగళూరులోని సత్యప్రభ నివాసంలో ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. సోదాలు చేసి లెక్కలు చూపని 50 కోట్ల రూపాయలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి తిరుపతి నుంచి మోహన్ మరిన్ని వివరాలు ఫోన్ లైన్లో అందిస్తారు. మోహన్, చెప్పండి, ఈ దాడుల తర్వాత సత్యప్రభ ఎక్కడుంది? బెంగళూరులో ఉన్నటువంటి వైదేహి కాలేజీలో జరిగినటువంటి ఐటీ దాడుల్లో ఈ డబ్బు మొత్తం కూడా 43 కోట్ల రూపాయలు పైసలకు పట్టుబడడం జరిగింది. వీటన్నిటికీ సంబంధించి లెక్కలు లేకపోవడం, ఐటీ రిటర్న్స్ కి సంబంధించినటువంటి ఫైల్ చేసినటువంటి వాటికి ఈ డబ్బుకు సంబంధం లేకపోవడంతో ఈ డబ్బును సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా డీకే ఆదికేశం నాడు కంపెనీలకు సంబంధించి, వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి కంపెనీలకు సంబంధించి దాదాపు 200 కోట్ల రూపాయలకు సంబంధించి ఐటీ బకాయిలు ఉన్నటువంటి నేపథ్యంలో ఐటీకి సంబంధించి సరైనటువంటి రిటర్న్స్ ఫైల్ చేయకపోవడంతో దాదాపుగా వారం రోజుల నుంచి కూడా దాడులు కొనసాగుతుంది. ఫేజ్డ్ మేనర్ లో చిత్తూరులో ఉన్నటువంటి సత్యబాబా ఇల్లు మొదలుకొని బెంగళూరులో వైట్ ఫీల్డ్ లో ఉన్నటువంటి వైదేహి కాలేజీ వరకు కూడా అన్ని చోట్ల కూడా దాడులు నిర్వహించడం జరిగింది. ఆ క్రమంలో రాత్రి జరిగినటువంటి దాడుల్లో సుమారు 43 కోట్ల రూపాయల పైసలకు నగదు రూపంలో ఉన్నటువంటి డబ్బును స్వాధీనం చేసుకోవడం జరిగింది. మళ్ళీ కూడా ఐటీ దాడులు కొనసాగే అవకాశం కనిపిస్తున్నట్టుగా ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన ఎవరు కూడా చేయనటువంటి పరిస్థితి. దాడులు ఆపేశారా లేదా కొనసాగుతాయన్నటువంటి. అయితే గతంలో 3 రోజుల క్రితం చిత్తూరులో ఉన్నటువంటి సత్యప్రభ ఇంట్లో ఐటీ సోదాలు 2 రోజుల పాటు నిర్వహించడం జరిగింది. అత్యంత గోప్యంగా ఉంచిన ఆ తర్వాత సత్యప్రభ బయటకు వచ్చి కొన్ని కీలకమైనటువంటి విషయాలు అడిగారు. ఐటీకి సంబంధించి కొన్ని దాఖలు చేయాల్సినటువంటి విషయాల్లో కొంత అస్పష్టత ఉండడంతో వాళ్ళు విచారించడం జరిగింది. వాళ్ళు కొన్ని పత్రాలు కూడా స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే రాత్రి బెంగళూరులో ఉన్నటువంటి వైదేహి కాలేజీలో ఈ రకంగా డబ్బులు పట్టుబడడంతో తరువాత ఇంకా దాడులు కొనసాగే అవకాశం ఉందని చెప్పి కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇంకా ఇతరత్ర కూడా సౌత్ ఇండియాలో పలు కంపెనీలు వారికి ఉండడం, అదేవిధంగా నార్త్ ఇండియాలో కూడా పలు కంపెనీల్లో భాగస్వాములుగా ఉండడం, ఫ్యాక్టరీలు ఉండడం, ఈ క్రమంలో వాటికి సంబంధించినటువంటి రిటర్న్స్ ఫైల్ చేయకపోవడం, వాటికి సంబంధించినటువంటి ఆదాయ పన్ను కట్టకపోవడంతో ఈ రకమైనటువంటి దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు అయితే ఎమ్మెల్యే సత్యప్రభ గారు వారి కుటుంబీకులు కానీ దీనిపైన ప్రకటన చేయలేదు. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ మోహన్.